మనతో మాట్లాడితే మనం బ్రతుకుతామని నాకు అనిపిస్తూ ఉంది. ఈ వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనకు అర్థమవుతే మనం ఏదో ఒక గొప్ప పనికి మనం తీర్మానం చేసుకునే వ్యక్తులుగా ఉంటామని నాకు అనిపిస్తూ ఉంది. చూడండి, 46వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. దేని బిడ్డలారా, చూడండి, ఒక విశేషమైన వెల్కమ్, ఆహ్వానం. ఈ మాట ఏంటంటే ఆహ్వానిస్తూ ఉన్న మాట. ఈ మాట వెల్కమ్, రమ్మని పిలుస్తున్న మాట. ఈ మాట ఏమని అనంటే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి అంటే రమ్మని చెప్తా ఉన్నారు. ఎక్కడికి రావాలంట? యెహోవా యొద్దకి. ఎక్కడికంట? యెహోవా యొద్దకి మీరు వచ్చి చూడండి. వచ్చి చూస్తే ఏం జరుగుతుంది? ఏంటి లాభం అంటే దేవుడు చేసే కార్యాలను మనము చూస్తామంట. స్తోత్రం. దేని బిడ్డలారా, చాలామంది బైబిల్లో ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చి చూసిన వారు. ఆ చాలామంది ఇప్పుడు చెప్పడం కుదరదు, కొద్ది మందిని మాత్రం మీకు చూపిస్తాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎలాంటి కార్యాలు చూశారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా కార్యాలు చూడలేదా? ఈ విషయాలు కొద్దిగా మీతో నేను మాట్లాడతాను. చూడండి దేని బిడ్డలారా, యోహాన్ రాసిన శుభవార్త యోహాన్ రాసిన శుభవార్త కూడా అంటారు. శుభవార్త అంటే మంచి వార్త అని అర్థం. చూడండి, ఈ యోహాన్ రాసిన శుభవార్తలో, మంచి వార్తలో గేట్ వేసారు కదా అనేసి ఒకవేళ ఇబ్బంది అవుతుంది. మా పనిలో మేము ఉన్నప్పుడు మీ పనిలో మీరు చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఏం చేసినా చాలా వివేకంగా చేస్తే అది మనం తప్పుకు దొరకం. ఒకవేళ నేను గమనించకపోతే బాగుంది కదా. చూడండి, యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని. చూడండి దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఫిలిప్పుకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఫిలిప్పుకి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువే ఫిలిప్పును కనుగొన్నారంట. స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభువే ఫిలిప్పుని కనుగొన్నారంట. ఫిలిప్పే యేసు ప్రభుని కనుగోలేదు. అర్థమైందా? ఎంత ప్రేమ చూడండి దేవునికి. ఒకరిని యేసు ప్రభు దృష్టి నిలపాలనంటే, యేసు ప్రభువే ఒకరి దగ్గరికి వెళ్ళాలనంటే, యేసు ప్రభువే ఒకరితో మాట్లాడాలనంటే
ఆ వ్యక్తి దేవునికి ఉపయోగపడతాడా లేదా, నాకు ఉపయోగపడతాడా లేదా అని మొత్తం తెలుసుకునే తర్వాత దేవుడు ముందుకు అడిగేస్తాడు. అంతేగాని నీలాగా నాలాగా ముందుకి అడిగేయుడు. ముందు తొందరపడ్డావు. చూడండి ఏమనుంది, మరనాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. వెల్కమ్ పలుకుతా ఉన్నారు. ఎవరికంటే ఫిలిప్పుకి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నన్ను వెంబడించు ఫిలిప్పు, ఇప్పటి వరకు నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ఫిలిప్పు, ఇప్పటి వరకు నాకు చాలా దూరంగా ఉండి నువ్వు చాలా విషయాల్లో నువ్వు నాకు దూరంగా ఉన్నావు. కనుక ఇప్పుడు నన్నేం చేయాలంటే నువ్వు నన్ను వెంబడించు. ఏం చేయాలి? నువ్వు నన్ను వెంబడించు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభువే స్పష్టంగా చెప్తా ఉన్నారు, నన్ను వెంబడించమని. ఎవరు కనుగొన్నారు? ఎందుకమ్మా సెడగొడతావు? మాట్లాడుకో. యేసు ప్రభువే నేనేం చెప్తున్నాను చెప్పు. అవునమ్మా, వాటర్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటావా? మరి ఆ నీళ్ళు తాగడం ఎందుకు నువ్వు? ఆ నీళ్ళు ఇప్పుడు చూడండి, యేసు ప్రభువే ఫిలిప్పుని కనుగొన్నాడు. చాలా అర్థమయ్యే మాటలమ్మా. అర్థమవుతాయి, తెలియకపోయినా అర్థమవుతాయి. అర్థమైందా? మీరు చాలా అర్థమయ్యేలాగే చదువుకున్నవాడికి ఒకలా చెప్పాలి, చదువు లేనివాడికి ఒకలా చెప్పాలి. అర్థమైందా? డాక్టర్కి ఒకలా చెప్పాలి, ఇంజనీర్కి ఒకలా చెప్పాలి. అందరికి ఒకలాగే చెప్తే అర్థం అవ్వదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అందరికీ ఒకలాగే చెప్పే పరిస్థితి కాదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పని చేసిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, కొంత ఇంతో అంతో చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకలాగే చెప్తే అర్థం అవ్వదు. ఒక మాట అర్థమయ్యే చదువుకున్న వాళ్ళకు ఒకలాగా చెప్పి, చదువు లేని వాళ్ళకు ఇంకొకలా చెప్పే అంత ఇదిలో వస్తేనే కానీ అది ఎక్కదు. అందుకని కొంచెం బాగా నువ్వు మా వైపు చూసావు అనుకో, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. తలూపమ్మా. బాగా వినండి. ఇప్పుడు ఫిలిప్పుని యేసు ప్రభువే కనుగొన్నాడు. కనుగొని నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకన్నారంటావు ఆ మాట అనేది నా ప్రశ్న. ఫిలిప్ ఏమైనా దేవునికి ఉపయోగపడతాడనా? ఏమంటారంటమ్మా? దేవునికి ఉపయోగపడతాడని అంటావా? ఎందుకు దేవుడే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పుని కనుగొని అంటే ఏంటంటారా? దాని అర్థం కనుగొని అంటే దాని అర్థం ఏంటి? తెలుసుకొని. ఇంకా కనుగొని అన్నాడు కదమ్మా, దాని అర్థం ఏంటంటారు? చెప్పమ్మా, చెప్పండి అన్నయ్య. కనుగొని అన్న చెప్పన్నా. అంటే ఫిలిప్పుని కనుగొని అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటావు అంటున్నాను. కనుగొని అంటే నేను అనుకుంటున్నాను, మర్షెట్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, తెలియలేని వ్యక్తి. ఎక్కడికి రావాలా? చిటికల నాగేశ్వరరావు ఇంటికి రావాలా. మర్షెట్ దగ్గర ఉన్నాడు, ఫోన్ అవ్వలేదు. మర్షెట్ దగ్గర ఉన్న ఎవరో ఉన్నారు, బాబు ఇక్కడ చిటికల నాగేశ్వరరావు ఇల్లు ఎక్కడ? తెలీదా? పోనీ చిటికల సన్నేశ్వరరావు గారి ఇల్లు తెలుసా? తెలుసు. ఇదే అంటావన్నయ్య దాని అర్థం? అంతే. చూడండి, ఇంత వివరంగా తెలుసుకొని ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అర్థమైందండి, ఫిలిప్పు దగ్గరికి వచ్చి
పిలుపు దగ్గరకు వచ్చి పిలుపుని ఏం చేయమంటున్నాడంటే నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు పిలుపు దగ్గరకు రావడం ఏంటి, పిలుపుని నన్ను వెంబడించడం ఏంటి, పిలుపు యేసుప్రభునే వెంబడించేయడం ఏంటి, అర్థం ఏంటి, విషయం ఏంటంటారు? ఇప్పుడు తనకి తెలియదు అప్పటి వరకు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు, నువ్వు నన్ను వెంబడించంటే అవుతుందా? అప్పటి వరకు యేసయ్య అంటే తెలీదు ఏమండి, అప్పటి వరకు యేసయ్యని చూడలేదు, మాట తెలియదు, ఏమీ తెలియదు. యేసయ్య పిలుపు దగ్గరికి వెళ్ళి, పిలుపు నువ్వు నన్ను వెంబడించని చెప్తే అసాధ్యమేనా, సాధ్యమంటారా? కానీ పిలుపు చేసే పని ఏంటంటే యేసు ప్రభువుని వెంబడించాడండి. స్తోత్రం. ఎంత లోబడిపోయాడో చూడండి. ఇదే విషయం ఇంకో వ్యక్తి దగ్గర కూడా మీకు, ఇంకో వ్యక్తిని కూడా మీకు చెప్తాను. మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఇతను? ఇతను ఒక మంచి మందిరం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు పేర్లు రాసుకున్న ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి మత్తయి. ఈ మత్తయి దగ్గరికి వెళ్ళాడంట యేసయ్య. ఈ మత్తయి దగ్గరికి వెళ్ళి, మత్తయి నన్ను వెంబడించు అన్నాడంట. స్తోత్రం. ఈ మత్తయి కూడా ఏం చేశాడంటే ఆ డబ్బులు, ఆ పేపర్లో ఆ రాసిన ఇవన్నీ కూడా వేరొకరికి అప్పగించి వెంటనే యేసయ్యని వెంబడించాడంటండి. యేసయ్య నీతో మాట్లాడితే అంతలా లోబడిపోతామని అర్థం. దాని అర్థం నీకు యేసయ్య మాట అర్థమైంది అనుకోండి, నువ్వేమి ఇంక లోకంలో తిరగడానికి, లోకానుసారంగా ఉండడానికి నువ్వు ఇష్టపడవు అని దీని అర్థం. వెంబడించడం అంటే అర్థమైందండి. ఇంకా దేవునితోనే ఉండాలని, దేవుడి దగ్గరే ఉండాలని, దేవుడితోనే నడవాలని అనుకుంటావు, దాని అర్థం అదండి. ఇంక వేరేగా ఏమీ చేయవని అర్థం నన్ను వెంబడించు అంటే. మీకు అర్థమైందండి. ఇంకా నా ఆశలు, నా కోరికలు ఇంకా నాకేమీ లేవు, ఇంక దేవుడితోనే నేను ఉంటానని దాని అర్థం. చూడండి, నన్ను వెంబడించు అనే ఒక తెలియలేని వ్యక్తి వస్తే ఆయన్ని వెంబడించడం అన్నది, ఆయనతో పోవడం అన్నది అసలు ఎంత విధేయత, ఎంత వినయం, ఎంత తగ్గింపు. వాళ్ళు ఏమైనా ఖాళీగా నాలా ఖాళీగా ఉన్నవాళ్ళా కాదే. చాలా ఎవరి పనులు వాళ్ళు ఉండేవారు, ఎవరి అర్హత వారు కలిగి ఉన్నవారు, ఎవరి బాధ్యతలు వారు కలిగి ఉన్న వ్యక్తులు. మత్తయిని చూసినా, పిలుపుని చూసినా వారికి మంచి మంచి పనిలో ఉన్న వ్యక్తులు. గవర్నమెంటే వాళ్ళు చూసి ఒక మంచి బిరుదు, ఒక మంచి పేరు, ఒక మంచి జాబ్ వాళ్ళకి ఇచ్చారు, ఒక మంచి పని వాళ్ళకి ఇచ్చారు. అలాంటి పనిని వదిలేసి వేరొకరికి అప్పగించేసి వాళ్ళు యేసయ్యని వెంబడించారంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాదేం బిడ్డలారా, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. వచ్చి నాదేం బిడ్డలారా చూడండి. యేసయ్య ఎప్పుడైతే పిలుపుని కనుగొన్నాడో, కనుగొని నన్ను వెంబడించు అన్నాడో, పైకి లేచి నిలబడమ్మా. నువ్వు కాదమ్మా, అగో అమ్మ రెప్పాడిస్తున్నావని ప్రాబ్లం కాదు కదా. నన్ను వెంబడించు అన్నాడు, వెంబడించాడో. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం తర్వాత వచనాలు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43 నుంచి చదువుకుంటున్నాం మనం. మరనాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పును. ఫిలిప్పు బెస్తయివాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కొనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పును. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పును కనుగొన్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు? యేసయ్యని వెంబడించాడు కదా, యేసయ్య దగ్గరకు వచ్చేసాడు కదా. ఇప్పుడు ఈ ఫిలిప్ ఏం చేశాడంటే నతానియేలును కనుగొంటున్నాడు. దీని అర్థం
అంటే ఈ వ్యక్తి వేరొకరిని కంటున్నాడు. యేసయ్య ఫిలిప్పుని కంటే ఫిలిప్పు నతానియేలుని కంటున్నాడు. పెళ్ళి అవ్వంగా మనం ఏమంటాం? బాబు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అయ్యా సంవత్సరం అవుతుంది. పిల్లలు ఏమైనా ఉన్నారా? వెంటనే వచ్చేద్దండి ఈ మాట. నేను ఆ మాట ఇంచుమించు వెయ్యి లక్షల సార్లు విన్నాను ఈ మాట. కానీ ఒక్క మాట వినలేదు నేను. అదేంటో మీకు చెప్తాను. అయ్యా మీరు చర్చికి వెళ్తున్నారా? వెళ్తున్నామయ్యా. ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఈ మాట నాకు ఒక్క మారు వినవాళ్ళే. నిజంగానే పెళ్ళి అవ్వంగానే ఎంతమంది పిల్లలు ఉన్నారు? అర్థమైందా? మరి ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, బాప్టిజం తీసుకున్నావు, ఎంతమందిని నువ్వు కన్నావు? మనం ఎందులో గర్భిణీ లేకుంటున్నామంటే ఆత్మీయ విషయాల్లో గర్భిణీ లేకుంటున్నాం. మీకు అర్థమైందా? మనం ఎందులో గర్భిణీలుగా ఉన్నామంటే శారీరక విషయమైన విషయాల్లో ఉన్నాం. దేని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి మాట. ఫిలిప్పుని కనుగొన్న వెంటనే ఫిలిప్పు ఏం చేయాలో తెలిసిపోయింది. ఫిలిప్కి ఏం చేయాలని తెలిసిపోయింది? నేను వేరొకరిని కనుగోవాలి. నేను నాలాగా ఉండడం చేత కాలేదు, అతనికి ఉండలేకపోతున్నాడు. ఉండలేకపోతున్నాడు. ఫిలిప్పును ఎప్పుడైతే యేసుప్రభు కనుగొన్నాడో అదే విధంగా నతానియేలు కనుగొన్నాడు ఫిలిప్పు వెళ్ళి. ప్రైజ్ ద లార్డ్. మేము ఎవరిని కనుగొన్నామో ఆ యేసుని మీకు చూపిస్తాం రా అని వెల్కమ్ చెప్తున్నాడు అన్నమాట. వచ్చి చూడు, వచ్చి చూడు. స్తోత్రం కలుగును గాక. ఎంత వండర్ఫుల్ క్రైస్తవులో చూడండి. వీళ్ళు మీకు అర్థమైంది? వీళ్ళ క్రైస్తవులు, మనమా క్రైస్తవులమే? ఎవరండి వీళ్ళు? క్రైస్తవులు కదా. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అది కదండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అది. ఫలములు కలిగిన శిశువులుగా ఉండడం అంటే అది కదా. అయ్యా మాకు ఏ అర్హత లేదు, మాకు ఏ చేత కాదు, మాకు ఈ వాక్యం ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? వాక్యంలో ఉన్నది కనుక చెప్తున్నానా? కాదు. ఏదో చెప్పాలని చెప్తున్నానా? కాదు. ఏదో చెప్పాలి కనుక ఈరోజు పునరుద్ధాన దినం కనుక చెప్పాలని చెప్తున్నానా? కాదు. మరి చదువు లేదు కదయ్యా, మాకు సంధ్య లేదు, రాత లేదు, మాకు అంటూ ఊరాదు, మాకు ఎందుకు ఈ వాక్యం రిలీజ్ చేస్తున్నారు? ఏదో 10 జ్ఞానవంతులకు కదా ఈ వాక్యం రిలీజ్ చేయాలి, వాళ్ళ దగ్గర కదా ఈ మాట ప్రకటించాలి, మాకెందుకు ఈ మాట ప్రకటిస్తున్నారు? పేతురికి ఏ వాక్యము కూడా తెలియదు. ఈ ఫిలిప్పుకి కూడా ఏ వాక్యము కూడా తెలియదు. చదువులేని వాళ్ళు. నా దేని బిడ్డలారా, నన్ను వెంబడించు అనగానే వారు వెంబడించగానే యేసు ప్రభు గురించి వేరొకరికి చెప్పడానికి అవకాశం కుదిరింది. ఈరోజు నువ్వేదో చదువుకునే అవసరం లేదు, యేసు ప్రభు గురించి వేరొకరికి చెప్పడానికి. స్తోత్రం. వేరొకరికి యేసు ప్రభు గురించి చెప్పడం, యేసు ప్రభు గురించి వేరొకరికి చెప్పడానికి నీకు చదువు అవసరం లేదు. అమ్మా మేము యేసయ్యను కనుగొన్నాం, మేము యేసయ్య మందిరానికి వెళ్తున్నాం, నువ్వు వచ్చి ఒక్కసారి చూడు, మేము ఇలా బ్లెస్ అయ్యాం, మమ్మల్ని మాకు ఇలాగ అర్థమవుతుంది, పరిశుద్ధత ఏంటో పాపం ఏంటో మాకు అర్థమవుతుంది. ఇదిగో నీకు అర్థం కాలేదు కనుక ఇదిగో మా అర్థమయ్యే రీతిలో మేము సేవకుడు బోధించేవాడు ఉన్నాడు, రండి, వాక్యము ఇలా ఉంది. ఒకవేళ వీలైతే మీరే చెప్పచ్చు. మీరు చెప్పలేరా? తీసుకురండి, మనం చెప్దాం. వెల్కమ్ చెప్తున్నాడండి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఏంటి కార్యం? పెద్ద బంగ్లా కట్టుకుంటామా? అదే కార్యం కాదే. మరి ఏంటి కార్యం? నువ్వు వచ్చి చూడడం వల్ల నీకు కలిగే కార్యం ఏంటంటే నీలో మనసు మారుతుంది.
నీ మనసు ఏమవుతుంది? మారుతుంది. నీ మనసు మారలేదని అంటే ఆయన నీలో లేడని అర్థం. నువ్వు ఇంకా డ్రింక్ చేస్తున్నావా? తాగుతున్నారా? అబద్ధాలు ఆడుతున్నా? కోపపడుతున్నారా? నీలో ఏమి లేదు? యేసు లేడని అర్థం. మారు మనసు లేదని అర్థం. ఏం లేదండి? మారు మనసు లేదు. ఇంకా మార్పు లేదు నీలో. మార్పు కలగలేదు. వచ్చి చూడు అని పిలుపుకి ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో, అమ్మా యేసు ప్రభు చెప్పాడో, ఈ యేసు ప్రభు చెప్పంగానే పిలుపు వచ్చి చూడంగానే పిలుపు హృదయం మారిపోయింది. అది కదా నీ నుంచి నా నుంచి యేసయ్య కోరుకుంటుంది. అర్థమైందండి? అది కదా దేవుని బిడ్డలారా యేసయ్య నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఎలాంటి మార్పు కావాలి నీకు నాకు? నువ్వు నేను ఎలాంటి దేవుని నమ్ముకుంటున్నావు? నువ్వు నేను ఎలాంటి దేవుని దగ్గరకు వచ్చాం? ఆ దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ దేవుడితో ఉన్నాం కనుక నువ్వు నేను ఏం చేయాలి? వచ్చి చూస్తే అర్థమవుతుంది నువ్వేం చేయాలో. ఏం చేయాలి? నువ్వు వచ్చి చూస్తే అర్థమవుతుంది. దేని బిడ్డలారా, ఎక్కడో ఉండి దీనికోసం నీకు అర్థం కాదు కదా. నువ్వు వచ్చి చూస్తే అర్థమవుతుంది. నువ్వు చేసే పని ఏంటో, పనితీరేంటో, నువ్వేం చేయాలో. స్తోత్రం. అర్థమైందండి? వచ్చి చూడాలి. నా దేని బిడ్డలే, ఎవరికి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు పేరు రాసుకోండి. యేసయ్య కోసం మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు పేరు రాసుకోండి. అర్థమైందా? ప్రార్థన అయిపోయేలోపు మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి పేరు రాసుకోండి. వీళ్ళకి అప్పుడే చెప్పొద్దు కనుగొన్నాడో. ఏం చేశారండి? కనుగొనడం అంటే టైం పట్టిందా? మరిషెట్టి దగ్గర కనుగొన్నాడు. ఇక్కడ రావడానికి టైం పట్టిందండి? ఎంత టైం పట్టింది? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది కదనే. ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తామా? 10 నిమిషాల్లో అంత 2 నిమిషాల్లో వచ్చేద్దాం. లేదంటే 1 నిమిషంలో వచ్చేస్తాం అనుకుందాం. ఇప్పుడు ఒక మనిషిని, ఒక అన్యుడిని, ఒక ఫ్రెండ్ని, ఒక స్నేహితుల్ని, ఒక శ్రేయోభిలాషుల్ని, ఒక చుట్టాలని, పట్టాలని కనుగోవాలని అంటే దేని బిడ్డలు కనుగోవాలని అంటే 2 సంవత్సరాలు పట్టవచ్చు. అర్థమైందండి? లేకపోతే 3 సంవత్సరాలు పట్టవచ్చు. కనుగోవడం అంటే ఏంటి? ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎలాగున్నాడో, ఆ వ్యక్తి ఏ విషయంలో బాగాలేడు, ఆ వ్యక్తి ఎందుకు అలాగైపోతున్నాడు, ఆ వ్యక్తికి ఎలాంటి తప్పుడు ఏం చెప్పాలి. అర్థమైందా? పుండు మీద కారం జల్లినట్టు చేయకూడదు. మనం ఏం చేయాలండి? చాలా సున్నితంగా మన గుండెని చెదరగొట్టే విషయాలు మనం మాట్లాడకూడదు. కోపంగా ఉన్నాడు అనుకో, నువ్వు ఎందుకు కోపడుతున్నావు అన్నవాడు ఇంకా కోపడతాడు. అలాంటి తప్పుడు వాడికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పామనుకోండి లోపడతాడు. అలాగే ఏ విషయంలో ఎప్పుడు ఏది చెప్పాలో అది మనం మాట్లాడే అలాగా కనుగోవాలి వ్యక్తిని. అంటే విజ్ఞాపన చేయాలి ఆ వ్యక్తిని. ఈరోజు కనుగొండి. ఆ వ్యక్తి కొరకు మీరు విచారించండి. అర్థమైందా? అప్పుడు మీరు ఒక సందర్భం, ఒక టైం, ఒక సమయం వస్తుంది. అప్పుడు యేసయ్య కోసం ఒక మాట చెప్పండి. ఆ వ్యక్తి తప్పనిసరిగా రక్షింపబడతాడు. మన ఊరు కాదా? కాకపోనే. మన జిల్లా కాదా? కాకపోనే. మన ఓడి కాదా? కాకపోనే. మన చుట్టం కాదా? కాకపోనే. కానీ యేసయ్యకి సొంతం అయిపోతాడు మీరు ఇలా చేస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో యేసయ్యని నమ్ముకుంటే నాకు గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నామే. గొప్ప కార్యాల గురించి చెప్తారనుకుంటే ఎవరికో సువార్త చెప్పమంటారేటయ్యా? ఇదే గొప్ప కార్యము. ఇలా చేయడం వల్ల ఏ కార్యం జరుగుతుంది? దేవుని రాజ్యం కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరి రాజ్యం కట్టబడుతుంది? దేవుని రాజ్యం కట్టబడుతుంది. నువ్వు వచ్చి చూడు అనంగానే నా దేని బిడ్డలారు, ఇప్పుడు పిలుపు ఎప్పుడైతే నతనీయేలుకి
ఆహ్వానం ఇచ్చాడో 46వ వాక్యం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. స్తోత్రం. ఇంక వదలలేదు. ఏం చేయలేదు? వదలలేదండి. ఫిలిప్పు నతానియేలుని వదలలే. ఏం చేస్తున్నాడు? వచ్చి చూడు. ముందు చెప్పాడుగా, వదిలేవచ్చు కదా. మనం కూడా దేని బిడ్డలరా కొన్నిసార్లు చెప్పి 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 వదిలేస్తాం. వెండండి పాస్టర్ గారు, ఆడు ఆ వ్యక్తికి ఎన్ని చెప్పినా అర్థం అవ్వ పాస్టర్ గారు, వెండో, అందుకనే వదిలేశాను. మరి నువ్వు నేను నీకు అర్థమయ్యే ఇక్కడ కూర్చున్నావా? నీ మనసు మారే ఇక్కడ కూర్చున్నావా? అర్థం చేసుకుంది. దేవుడు వాళ్ళకంటే నీకంటే ఎక్కువ వారిని ప్రేమిస్తున్నాడనే విషయం మనకు తెలియకపోతా ఉంది. అర్థమవుతుందా నానా? ఏది నీ బైబిల్? సూకు మీకు అర్థమవుతుందండి? ఫిలిప్పు వదలలేదు. ఇంకా ఒకసారి చెప్పాడు, ఒకసారి చెప్తే అయిపోద్దండి, అయిపోద్దా? రెండోసారి కూడా చెప్తున్నాడు, వచ్చి చూడు. నజరేతులో దీన్ని ఏదైనా మంచి వస్తుందా? వచ్చింది చూడు, వచ్చింది చూడు. నజరేతులో చేదండి, నజరేతులో చేదే, మంచిది ఉండదు, మధురమేమి ఉండదు, చేదు అనుభవం. దా వచ్చి చూడు. స్తోత్రం. వచ్చి చూడమంటే వస్తున్నాడండి ఫిలిప్పు మాట విని. తప్పదు కదండి, బలవంతంగా లాక్కున్నట్టుగా నాగినట్టుగా లాగడమే. మరి ఏదో అలా వస్తున్నాడండి. చూద్దాం ఎలా వస్తున్నాడో ఏంటో చూద్దామా? 47. చూడండి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు యేసయ్య. ఏం చెప్తున్నాడండి? ఆ వ్యక్తి ఎలాంటోడో, ఆ వ్యక్తికి దేనికి సంబంధించిన వ్యక్తో. ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడా, ఎబ్రీయుడా? ఎలా అంటే ఆ వ్యక్తి పూర్వకలకు చెప్తున్నాడు అన్నమాట. మీకు అర్థమవుతుందండి? ఈ వ్యక్తి పుట్టింది ఎక్కడ? ఈ వ్యక్తి ఏ వంశంలో పుట్టాడు? ఏ జాతిలో పుట్టాడు? ఈ వ్యక్తి ఎలా పుట్టాడు? ఈ వ్యక్తి పుట్టి ఏం చేస్తున్నాడో పూర్వకలు చెప్తున్నాడు. ఈ వ్యక్తి నిజంగా ఇశ్రాయేలీయుడు. అవునా? మన పూర్వీకులు తెలుసా యేసయ్యకి? తెలుసా అక్క? అమ్మా, మన పూర్వీకులు తెలుసా? నువ్వు ఎలా పుట్టావో తెలుసా? నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా? మీ ఇంటి పేరు తెలుసా? మీ ఊరి పేరు తెలుసా? ఆయనకి ఏం తెలుసండి? ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. నువ్వు పనుకోట, నువ్వు లేచుట, నువ్వు తినుట, నువ్వు నడుచుట నాకు తెలుసు. నాకు తెలుసు అని చెప్పాడు యేసయ్య. నా దేని బిడ్డలరా, ఎంత మంచి దేవుణ్ణి మనం కనుగొన్నామో చూడండి. ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో చూడండి. ఎంత మంచి దేవుడి దగ్గరికి మనం వచ్చామో చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నతానియేలు యొక్క పూర్వీకులైన యేసయ్యకి తెలుసు. మన విధానం, మన హిస్టరీ తెలియదంటావా? మన చరిత్ర తెలియదంటారా? మన చరిత్ర కూడా యేసయ్యకి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్యకి మన హిస్టరీ కూడా తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను కూడా ఇశ్రాయేలీయుడు అన్నాడో, ఇప్పుడు నతానియేలు ఏమంటాడు చూద్దామా?
ఉమ్. పిలుపు నిన్ను పిలకముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితినని అతనితో చెప్పును. నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలీయువు, ఇశ్రాయేల్ రాజువు అని. చూడండి ఇప్పుడు ఏమంటాడో, నేను ఇశ్రాయేలీయులనే, అయితే నువ్వు ఇశ్రాయేలీయులకి రాజువి అని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య గురించి ఎలా అర్థమైందో చూడండి. యేసయ్య గురించి, నీ గురించి యేసయ్యకి అర్థమయ్యి నిన్ను ఆహ్వానించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే నిన్ను ఆహ్వానిస్తాడో, నువ్వు వచ్చావో, అప్పుడు యేసయ్య గురించి నీకు అర్థమయ్యేలాగా ఆయనే చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా నేను వస్తున్నానే, ఇది కాదు రావడం, వచ్చే తీరి వేరుంది. అయ్యా ఆదివారం 10 గంటలకు 11 గంటలకు నేను వచ్చేస్తున్నాను కదా, ఇది కాదండి. ఆదివారం ఒక్కరోజు వచ్చేస్తే కనుగొనడం కాదండి. ఇది ఏంటండి? ఆదివారం ఒక్కరోజు వచ్చేస్తే కనుగొనేది కాదు. ఇది యేసయ్యను కనుగొనే పద్ధతి ఉంది. అయ్యా మేము ఆదివారం ఒక్కరోజు వచ్చేస్తున్నాం కదా చర్చిలోకి, కాదండి. మరి యేసయ్యను కనుగొన్నట్టేనా? కాదండి. యేసయ్య మమ్మల్ని కనుగొన్నట్టేనా? కాదే. మరి ఏంటి పద్ధతి? ఏమో వేరే ఉందా? ఉంది. ఉందా? అవును. ఎలా? యేసయ్యను కనుగోవడం అంటే నీకు వీలున్నప్పుడల్లా బైబిల్ చదవడం. యేసయ్యను కనుగోవడం అంటే నువ్వు వీలున్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవడం. యేసయ్యను కనుగోవడం అంటే ఏది? వారమంతా నిజంగా చెప్పండి, మేము నిజంగా ఈ వారం అంతా ప్రార్థన చేసామని చెప్పండి. ఈ వారం మేము ప్రార్థన చేసుకున్నాం. మా భార్య, మా పిల్లలు, నేను కలిసి స్తోత్ర ప్రార్థన ఉదయం రాత్రి మేము చేసుకున్నాం. అదే కాకుండా వాక్యం కూడా చదువుతున్నాం. మేము ఈ నిత్య సియోను ఫ్యామిలీలో ఉన్న మీరు చెప్పండి ఒక మాట. హలో, హాయ్, బాయ్. హాయ్ బాయ్ లాగా ఉందండి క్రైస్తవుల జీవితం. అంతే. ఏదో సేవకులమైన మేము వచ్చిన వాళ్ళకి ఏదో అల్లు ముక్క బొల్లు ముక్క చెప్పి పంపించేస్తాం, కానుకలు పెట్టేసుకుంటాం, పంపించేస్తాం. ఏదో ఉన్నది లేనిది రూపాయో పాపయో మీరు వేసిపోతారో. తర్వాత మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మాట, ప్రవర్తన, మీరు చేసే పనితీరి, మీరు మసులుకున్న ఆ తీరి, ఆ పద్ధతి ఎట్లా ఉంటుంది? ఆత్మీయంగా ఉంటుందా? మిస్ అయిపోతుందా? మీకు అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఇశ్రాయేలీయుడు నువ్వు రాజువి అనగలిగాడు, నతానియేలు ఆ మాట పలకడానికి కారణం ఏంటి? నతానియేలు నుంచి ఆ మాట రావడానికి కారణం ఏంటంటే, నతానియేలు ఎవరో, నతానియేలు ఎలాంటి వాడో, మంచివాడా చెడ్డవాడా, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, సమస్తము కూడా ఎవరికి తెలిసిపోయిందండి? యేసయ్యకి తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? యేసయ్యకి తెలిసిపోయింది. నా దీని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి వారువో సమస్తము కూడా యేసయ్యకి తెలుసు. అది తెలిసినప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి, నువ్వు నేను ఎలా జీవించాలి, నువ్వు నేను ఎలా ప్రవర్తించాలి, నువ్వు నేను ఎలా మాట్లాడాలి, నువ్వు నేను ఎలాగా ప్రవర్తించి నడవాలి, అర్థమైందండి? నువ్వు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నావు? ఈ వారం అంతా మేము ప్రార్థన చేసుకొని వచ్చామయ్యా అని చెప్పడానికి నోరు ఒక్కరికి రాలేదు కదా. మరి యేసయ్యని నువ్వు కనుగొన్నావా?
యేసయ్య గురించి నీకు ఎలా తెలుస్తుంది? అర్థమైందండి? యేసయ్య గురించి నీకు తెలియకపోతే నువ్వు పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించగలవు? దేవుని రాజ్యాన్ని నువ్వు ఎలా కట్టగలవు? దేవునితో నువ్వు ఎలా ఉండగలవు? ఉన్నానని చెప్పగలవు? నీకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? నీకు అన్నీ తెలుసు. ఈ బైబిల్ ఎవరిదో కానీ, దేని బిడ్డలారా, ఈ బైబిల్ ఎవరిదో కానీ నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ చూశాను. ఈ బైబిల్లో ఏముందో తెలుసండి? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఆది కాండం ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? అర్థమైందా? ఏ వాక్యం మూలవాక్యం అంటే మంచి వాక్యం? ఈ ఆది కాండంలో మూలవాక్యం ఏది? మూలవాక్యం అంటే ముఖ్యమైన వాక్యం ఏది? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఈ బైబిల్ ఎవరిదో నాకు తెలీదు. కానీ బైబిల్ అక్కడ ఉంది. చర్చకొచ్చిన వాళ్ళదే, మన వాళ్ళదే. మరి ఎవరో మర్చిపోయి వదిలేశారు. నీ బంగారాన్ని నువ్వు వదిలేయగలవు అలాగా? ఇన్ని వారాలు, ఇంచుమించి ఇది 3వ వారమో 4వ వారమో చూస్తున్నాను ఈ బైబిల్ నేను. నీ డబ్బునైతే అలా మర్చిపోయి పోగలవా? మరి ఇదే వాక్యం నీ ఇంట్లో ఉంది ఎన్నో వారాల నుంచి. అర్థమైందా? ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఈ వాక్యం నీ దగ్గర, నీ ఇంట్లోనే ఉంది. దీన్ని పట్టుకొని చదువుతున్నావా? చూస్తున్నావా? ఈ బైబిల్ తెరిచి ఈ బైబిల్లో ఒక 5 అధ్యాయాలైనా 3 అధ్యాయాలైనా నువ్వు చదవగలుగుతున్నావా? మరి యేసయ్యని నువ్వు ఎలా కనుగోగలవు? యేసయ్య నీకు ఎలా అర్థం అవుతాడు? అర్థమైంది? నాకు చదువు రాదయ్యా. చదువు అవసరం లేదండి. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో. బాబు ఈరోజు నాకు ఒక 2 అధ్యాయాలు చదివి పెట్టే బాబు. చదవడా? తప్పకుండా చదువుతారు. అవును, తప్పకుండా చదువుతారు. బాబు నాకు వాక్యం రాలేదు కదా బాబు. ఇదిగో బాబు, ఇది ఏంటి బాబు? చెప్పు బాబు. మొన్న 2 అధ్యాయాలు చదివా కదా బాబు. ఆ అధ్యాయంలో నాకు అర్థమైంది బాబు. పనాలదని ఈరోజు ఇంకో 2 అధ్యాయాలు చదువు బాబు. నీకు అర్థం కాదా? మొదటి నుంచి మధ్యలో వరకు మొగల్ రేకుల సినిమాలు, సీరియల్లో ఏమవుతుందో నీకు జ్ఞాపకం ఉంటుంది. పనిలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు, బాబు అల్లది ఇది ఏమైందో, అది ఏమైందో అని. వీళ్ళు ఎవరంటే చర్చకొచ్చిన వాళ్ళే. ఈ మాటలు సీరియల్ గురించి మాట్లాడుకున్న వాళ్ళు చర్చకొచ్చిన వాళ్ళే. మరి అదే విధి బైబిల్ గురించి మాట్లాడుకునే నోరు లేదండి మానవులకి. సమాజం ఎట్లా పోతుంది? నీ వల్ల నా వల్ల ఏ పని జరుగుతుంది? ఫిలిప్పుని ఎప్పుడైతే యేసుప్రభు కనుగొన్నాడో, ఫిలిప్పు వెంటనే నా పని ఏంటో, నేను చేయవలసిందేంటో అర్థమయ్యి నతానియేలు కనుగొన్నాడు. నతానియేలు వెళ్ళి, నా దేని బిడ్డలారా, నజరేయుడైన యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజు యేసేను ప్రకటించగలిగే కృప దేవుని నతానియేలుకి ఇవ్వబడ్డది. స్తోత్రం కలుగునుగాక. ఈ వ్యక్తి ఎవరండి? నతానియేలు ఒక అంజూరపు చెట్టు కింద ఉన్న అనుభవంలో ఉన్న వ్యక్తి. ఏమీ లేవు ఆ వ్యక్తి దగ్గర. ఎండు ముక్కలాగా ఎండిపోయాడంతే. అలాంటి జీవితాన్ని చిగురింప చేయగలిగింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. నా దేని బిడ్డలారా, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను ఏం తెలుసుకుంటున్నావు? యేసు ప్రభు గురించి తెలుసుకొని నేను ఏం చేయగలుగుతున్నావు? వచ్చి చూడుడి. రైటే వస్తున్నాం, కానీ ఆయన చూసే కన్నులు లేవు. రైటే అందరం వస్తున్నాం, ఆయన నిజంగా చూడలేకపోతున్నాం. చూసాంలే, విన్నాములే అని వెళ్ళిపోతున్నాం. దేని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించండి. మన విధి విధానాలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించండి. మన పద్ధతి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి మనము గ్రహించుకుందాం. దేని బిడ్డలారా, అర్థమైందండి? ఒకసారి గ్రహించుకుందాం.
ఇప్పుడు చూడండి నా దేని బిడ్డలరా, 46వ వాక్యం చదువుకుంటుందాం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అనే అతన్ని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నజరేతులో నతానియేలు అతని ఎదుట వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడటండి. ఎవరిలో? నతానియేలులో ఏ కపటం లేదంట, ఏ మాయా లేదంట. మరి నీలో నాలో యేసై కనుగొంటే ఏమున్నాయి? మాయ ఏమన్నా ఉందా? కపటం ఏమన్నా ఉందా? ఒకసారి చూద్దాం. మాయా మర్మాలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ తీసి పాడేద్దాం. యేసు ప్రభు చెప్తున్న ఒక గొప్ప సాక్ష్యం దేని బిడ్డలు. అసలు ఫిలిప్పుని నతానియేలు ఫిలిప్పుని యేసై కనుగోడానికి కారణం ఏంటి? యేసయ్య పనికి ఉపయోగపడతాడని. ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పు నతానియేలు కనుగోడానికి ఏంటి కారణం? నతానియేలు బ్రతుకుతాడని చెప్పి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాదేం బిడ్డలరా, మరి నిన్నెందుకు కనుగొని ఇక్కడ తీసుకొచ్చాడు ప్రభు? అది నీ ద్వారాగా రావాలి. ఆ ప్రశ్న జవాబు అర్థమైందా? నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు ప్రభు? ఏదో ఆదివారం మచ్చరేసుకోవడానికా? నేను వేస్తున్నానండి. ఏదిరా మన బుక్? చూడండి, ఆ బుక్స్ అన్నీ చదవవలసిన పుస్తకాలే. తీయవునా? అది అలా తీ, ఆ క్లాత్ అలా తీ. సిగ్గు తెచ్చుకోండి ఒకసారి. ఇవన్నీ నేను చదవడానికి కాదు, మనం చదవడానికి. అర్థమైందా? అవన్నీ ఎందుకు? ఎంతో 1000 రూపాయలు పెట్టి కొన్నానండి ఆ పుస్తకాలన్నీ. మనం చదవడానికి. ఖాళీ ఉన్నప్పుడు ఒక బుక్ కట్టుకుపోయి హ్యాపీగా చదువుకుంటారని చెప్పి లేదే. యేసయ్య కోసం తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళ బుక్కులు చదవండి, మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. మిషనరీ బుక్స్ అవన్నీ. అర్థమైందా? ఎన్నో 1000 రూపాయలు బుక్స్కి వేసాను నేను. నా డబ్బులు పోవడానికి కారణం ఏంటో తెలుసండి? బుక్స్ కొంటాను ఎక్కువ. ఇక్కడే కాదు, రూమ్లో కూడా ఉన్నాయి ఇంకా బోల్డ్ అని. ఇక్కడ కొన్ని ఉంటాయి, రూమ్లో కొన్ని ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్నాయి అన్నీ కొంచెం పాడైపోయాయి అనేసి పక్కన పెట్టేశాం. దేని బిడ్డలారా, నేనేం చేస్తానో తెలుసండి? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మీకు తెలియకుండానా. ఈరోజు పనాలోళ్ళు వచ్చారు, పనాలోళ్ళు రాలేదు, నేనే మచ్చర వేసుకుంటున్నాను కదా. మరి వేసి వేసుకోడండి? నాకే ఎంత శ్రద్ధ ఉన్నది కదా, మరి ఏసైకి శ్రద్ధ లేదండి? నాకే ఎంత ఇంపార్టెంట్ అయితే మరి ఏసైకి ఇంపార్టెంట్ కదా అండి? నేనే ఇంత సమయాన్ని తీసుకొని మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మీరు పోయినా కూడా నేను మచ్చర వేసుకుంటున్నాను అంటే పనాలోడు వచ్చాడని. దేని బిడ్డలరా చూడండి, ఇంకో ప్రజెంట్ ఆబ్సెంటు ఏ పెట్టేస్తున్నాను, ప్రజెంట్కి ప్లస్ ఇంటి పెడుతున్నాను. నాకే ఇంత ఇంపార్టెంట్ అయితే మరి ఏసైకా? మరి ఏసైకి అంత ఇంపార్టెంట్ ఉంది కనుక నా మీద భారం పెట్టాడు. ఏదో 2 మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. మరి మిగతా విషయాలు దేని బిడ్డలరా జాగ్రత్త. ప్రభు మిమ్మల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? మిమ్మల్ని గమనిస్తున్న దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం లోక సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వద్దాం ఒకసారి. లోక సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వద్దాం నాన్న. చూడండి, అక్కడ జక్కయ్య అనే వ్యక్తి కనబడతాడు. ఎవరు కనబడతారండి? జక్కయ్య అని కనబడతాడు. ఆ వ్యక్తి ఎరుకో పట్టణంలో ఉన్నాడు. ఆ వ్యక్తి సుంకపు పన్నులు వసూలు చేసుకున్న వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్. ఈ వ్యక్తి మరి ఏమైందో మనకు తెలీదు, మరి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. యేసు ఎవరో చూడడానికి వచ్చాడట. స్తోత్రం. యేసు ఎవరో చూడడానికి వచ్చిన ఆ వ్యక్తి
అబ్రహాము కుమారుడు అయిపోయాడండి. హల్లెలూయా. ఈరోజు నా దేని బిడ్డలారా, మారు మనసు అనగా వెంటనే వచ్చేది, వెంటనే రావాలా. కొద్ది రోజుల తర్వాత మళ్ళా పోయి మళ్ళీ సంపాదించాం అట్లా కాదు. మారు మనసు అనగా ఎప్పుడైతే యేసయ్యను చూశాడో మేడి చెట్టు మీదకి ఎక్కి, కిందన చూస్తే కనబడలే, పొట్టోడు కదా, ఇప్పుడు మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడో, కనబడుతున్నాడో, యేసయ్య వచ్చి జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచాడు. ఆ మాటకు లొంగిపోయాడండి. నా పేరు తెలీదు, ఇదే మొదటిసారి కలవడం, నా ఊరు తెలీదు, నా పుట్టు పూర్వకలు తెలియదు. ఈ వ్యక్తికి జక్కయ్యా అని పిలిచాడేంటి ఈ వ్యక్తి? బా స్తోత్రం. ఆ మాటకి జ్ఞానవంతుడు కదండి జక్కి, మంచి ఎడ్యుకేషను, మంచి జ్ఞానవంతుడు. అర్థమైందా? చాలా పుట్టు ఆలోచనలు ఉంటాయంటారు కదా, అలాంటి నిండిపోయిన వ్యక్తి బాడీ నిండా. ఈ మాటకి ఎప్పుడైతే జక్కయ్య అని పిలిచాడో, ఆ మాటకి యేసు ప్రభుకి లొంగిపోయాడండి. నా దేని బిడ్డలరా, నువ్వు లొంగిపోవడానికి, నువ్వు ఇంకా లొంగుకుపోవడానికి కారణాలేంటి? ఏం అడ్డులు వస్తున్నాయి? ఏముంది? ఏమి లేదు. అసలు యేసయ్య కోసం నీకేం అర్థమవుతుంది? ఈ గొప్ప పనిని నువ్వెందుకు ఆపేస్తున్నావు? ఈ గొప్ప పనిని నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ గొప్ప పని యందు నువ్వెందుకు శ్రద్ధ వహించటం లేదు? అర్థమైందండి. ఈ యేసు ప్రభుని కనుగొంగానే ఆ యొక్క జక్కయ్య, అయ్యా మా ఇంటికి రండి అన్నాడండి. స్తోత్రం. మా ఇంటికి రండి అని ఎప్పుడైతే యేసయ్య వస్తానని చెప్పాడు, ఆహ్వానించాలి కదండి. వద్దంటే ఎలాగున్నావు? అది ఇంకో స్టెప్ కదండి. వద్దంటే ఎలాగున్నావు? బాగోకపోను. నీ ఇంటికి రావాలనుకుంటున్నాను జక్కయ్య అంటే, రెండు ప్రభు అని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడు. స్తోత్రం కలుగును గాక. బా ఎంత విశేషమైన సంగతో చూడండి. ఈరోజు యేసయ్య నువ్వు ఆహ్వానిస్తే, ఈరోజు యేసయ్య నువ్వు రమ్మని పిలిస్తే, యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను అబ్రహాము కుమారుడిగా చేస్తాడు. ఇదే గొప్ప కార్యం. ప్రైజ్ ద లార్డ్. ఏది గొప్ప కార్యం? ఇదే గొప్ప కార్యం. నిన్ను మారు మనసులోనికి నడిపించి ఆయన కుమారుడిగా చేసుకోవడం గొప్ప కార్యం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు మారు మనసు వచ్చిన తర్వాత, అబ్రహాము కుమారుడిగా నువ్వు అయిపోయిన తర్వాత, మనం ఎక్కడుంటాం? పరలోక రాజ్యంలో. స్తోత్రం. పరలోక రాజ్యాన్ని అంతా పరిపాలించే నాయకులు మనమే, ఎవరో కాదు. మీకు అర్థమైందండి? ఎవరో కాదు, నేనే నా కన్నులారా చూచెదను, నేనే నా కన్నులారా చూచెదను, నీవన్నీయు నావే, నీ వారసుడును నేనే, నీవన్నీయు నావే, నీ వారసుడును నేనే, క్షేమకాలములోన కన్నులార చూచెదను, క్షేమకాలములోన కన్నులార చూచెదను, నేనే నా కన్నులారా చూచెదను, నేనే నా కన్నులారా చూచెదను, నీవన్నీయు నావే, నీ వారసుడును నేనే, నీవన్నీయు నావే, నీ వారసుడును నేనే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం దేని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేని బిడ్డలారా, యేసయ్యను కనుగొంటే, యేసయ్య నిన్ను కనుగొని ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి యేసయ్యను నువ్వు కనుగొన్నావా? యేసయ్యను కనుగోవాలంటే నీకు నాకు ఎంత టైం పడుద్ది?
ఎంత సమయం కావాలి? ఇంకా ఎంత సమయం? ఎన్ని రోజులు? మరి నువ్వే యేసయ్యని కొనుక్కోవడానికి ఇంత సమయం నువ్వు తీసుకుంటే మరి మిగతా వాళ్ళకి ఏం చెప్తావు? మిగతా వారికి నువ్వు వెల్కమ్ చెప్పగలవా? నువ్వు ఆహ్వానించగలవా? నోరు వస్తుందా? వాళ్ళకి చెప్పగలవా? దయచేసి దేని బిడ్డలారా, ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు యేసయ్య అంటే తెలియక. మరి వాళ్ళందరి గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. ప్రభువుని నువ్వు వెతుకు, ప్రభువుని నువ్వు పట్టుకో, ప్రభు గురించి నువ్వు తెలుసుకో, ప్రభు ప్రేమని నువ్వు గుర్తెరుగు. యేసయ్య ఎలాంటి వాడో నువ్వు తెలుసుకో. నా దేని బిడ్డలారా, తెలుసుకున్న నువ్వేం చెయ్యాలో యేసయ్య చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. వచ్చి చూడు. నువ్వు నా దగ్గరకు వచ్చి చూస్తే నువ్వేం చేయాలో నీకు నేను చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఒక జాబు మనకు వచ్చిందనుకోండి, ఆ జాబ్ వచ్చిన తర్వాత మనము ఆ కంపెనీకి వెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి ఏం చేయాలో అప్పుడు ఆయన చెప్తాడు. స్తోత్రం. అలాగే యేసయ్య దగ్గరికి మనం వచ్చి చూసామనుకోండి, యేసయ్య నువ్వేం చేయాలో యేసయ్య చెప్తాడు. రాకుండానే, యేసయ్య దగ్గరికి రాకుండానే నేను వచ్చాను అని అనుకుంటే తప్పు కదండి. నువ్వెంత దూరం ఉన్నావు యేసయ్యకి? అంత దూరంగా ఉండడం వల్లే నీ వల్ల ఈ కార్యాలు చూడలేకపోతున్నాడు యేసయ్య. నువ్వు చాలా దూరంగా ఉన్నావు, చాలా 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 దూరంగా ఉన్నావు. ప్రభు పిలుస్తున్నాడు, రా యేసయ్య దగ్గరికి రా. స్తోత్రం. నువ్వు దూరంగా ఉండి యేసయ్యని చూడొద్దు, దగ్గరికి రా, దగ్గరికి రా. యేసయ్య అంటే తెలుస్తుంది నీకు. స్తోత్రం, హల్లెలూయా. జక్క యేసయ్య దగ్గరికి వచ్చాడు, కనిపించలేదు. మేడి చెట్టు ఎక్కి కనిపించేటట్లుగా చూస్తున్నాడు. ఫిలిప్పు నతనయేలుని తీసుకొస్తూ దగ్గరికి తీసుకొచ్చాడు, యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు దగ్గరికి రాలేదు దేని బిడ్డలారా, దూరంగా ఉండిపోతున్నావు. అందువల్లే యేసయ్య కార్యాలు చూడలేకపోతున్నావు. దూరంగా ఉండొద్దు, సమయం లేదు. దూరంగా ఉండొద్దు, దూరంగా ఉండే సమయం కాదు ఇది. యేసయ్య దగ్గరికి వచ్చే సమయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి రావాలి. అందరూ రావాలా? ఎస్, అందరూ రావాలి. దగ్గరికి రావాలి దేని బిడ్డలారా. అన్నం నీకు ఆకలేస్తుంది, అన్నం దగ్గరికి నువ్వు వెళ్ళాలా? అన్నం నీ దగ్గరికి వచ్చేద్దా? దేని బిడ్డలారా, నువ్వు వెళ్ళాలా అన్నం దగ్గరికి. అప్పుడు కడుపు నిండా నువ్వు తినగలవు. యేసయ్య దగ్గరికి నువ్వు రాకుండా నువ్వు దూరంగా ఉంటే నీకేమీ తెలీదు. మరి ఎలాగయ్యా రావడం యేసయ్య దగ్గరికి? యేసయ్య దగ్గరికి ఎలాగ రావడం అంటే, దేని బిడ్డలారా, యేసయ్య నా దగ్గర ముందు లేడు కదయ్యా. యేసయ్య దగ్గరికి రావడం అంటే ఎలా? ఇదిగో వాక్యం చదువు, ప్రతి దినము మాతో కలిసుండు, ఏదొక్క రకంగా మాతో కలిసుండు ప్రభువులో. బైబిల్ చదువు, మిషనరీ బుక్స్ ఉన్నాయి బోల్డ్ అని, అవి చదువు. యేసయ్య దగ్గరికి నువ్వు ఉన్నావో లేదో నీకు తెలిసిపోద్ది. ఎస్, ఈ బుక్స్ అన్నీ దేని బిడ్డలారా, నేను కొండ మీదకి పట్టుకెళ్ళి చదివిన బుక్స్ అవన్నీ. అర్థమైందండి? మిషనరీ బుక్స్ అన్నీ, ఆ బుక్స్, అక్కడ ఉన్న బుక్స్ అన్నీ కొండ మీదకి వెళ్ళిపోయి రహస్యంగా చదివిన బుక్స్ అవన్నీ. నాకెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. నువ్వు ఈ బుక్స్ చదివితే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు లేరు. అర్థమైందండి? నేను బాగుపడితే అని కిందను పడకూడదు అని చూసిన వాళ్ళు తప్ప. అలాంటిది నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం. అర్థమైందండి? నేను ఇలా ఉండడానికి కారణం ఒకటి ప్రభుతో నేనుండే అనుభవం, 2 అక్కడున్న మిషనరీ బుక్స్.
స్తోత్రం. హల్లెలూయా. 1 బైబిల్, 2 మిషనరీ బుక్స్ సహాయం చేసినాయి. దేని బిడ్డలారా, ఒక్కొక్క మిషనరీ గురించి నువ్వు చదివితే నేనెందుకు ఇలాగ చేయకపోవాలి, నేనెందుకు ఇలా ఉండాలి అర్థం అవ్వండి. అవి చాలా ఒక భాషలోది మరొక భాషలోనికి ట్రాన్స్లేషన్ చేసిన బుక్స్ అవన్నీ అర్థం కావు అవి, కానీ అర్థం చేసుకొని చదవాలి. నువ్వు చదువుకుంటూ పోతే అర్థం అయ్యే బుక్స్ కాదు అవి. అర్థమైంది? చాలా ఆ బుక్స్ అన్నీ దీవెనన్న బుక్ స్టోర్లో కొన్న బుక్సే. కనుక మిషనరీ భారం, మిషనరీ బుక్స్ మన మధ్య ఉన్నాయి. నీకు సమయం ఉంటుంది, పోగొట్టుకుంటున్నావు, నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు సమయాన్ని. దేని బిడ్డలారా, ప్రభుతో గడిపే సమయం ఎంత? వచ్చి చూస్తున్నావా ప్రభువుని? నువ్వు గమనించండి. ఈ విషయాలు మీకు అర్థమైనాయో మరి లేదో నాకు తెలీదు, దయచేసి గమనించండి. దేని బిడ్డలారా, లూదియా హృదయం తెరవబడినట్లుగా నీ హృదయం తెరవబడితేనే తప్ప ఈ వాక్యాలు మీకు అర్థం కావు. ఏదో వచ్చాం పోయాం అన్నట్టు ఉంటుంది. దయచేసి ఈ వాక్యం మీ హృదయంలో ఫలభరితంగా ఉన్నివ్వండి. ఫలింపు చేయి ప్రభా. మీరు ఇప్పుడు వెళ్ళి చక్కగా ప్రార్థనలు చేసుకొని భోంచేసేసి హ్యాపీగా మరలా ఈ వాక్యాలు చదువుకోండి, ఇప్పుడు చెప్పినవి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అన్నది. అప్పటి వరకు మీకు తెలీదు. ఇంకా ఇప్పుడు కూడా బైబిల్ తెర్రో, ఇంటికి వెళ్ళి కూడా బైబిల్ తెర. అప్పుడు మీకు ఏం తెలుస్తుందండి చెప్పండి? యేసయ్య గురించి మీకు ఏం తెలుస్తుంది? యేసయ్య దగ్గరికి మీరు వచ్చారా అని మీరు చెప్పగలరా? దూరంగా ఉన్నారని చెప్పగలరా? మీకు యేసయ్యకి ఎంత దూరం ఉంది? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తూ ఉన్నాను. యేసయ్యకి నీకు ఎంత దూరం ఉంది? దగ్గరికి వచ్చి చూస్తున్నావా, లేకపోతే ఇంకా చాలా దూరంలో ఉన్నావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రభు నీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. నువ్వెంత దూరంలో ఉన్నావు? నువ్వెంత దూరంలో ఉన్నావు? ఒకసారి నువ్వు అప్లై చేసుకో. నువ్వెంత దూరంలో ఉన్నావు? నువ్వెంత దూరంలో ఉన్నావు? ఎందుకు మరి అంత దూరం? యేసయ్యని అంత దూరం పెట్టడానికి కారణం ఏంటి? దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నావు, అయితే చాలా దూరం ఉన్నాను నేను ఇప్పటి వరకు. నువ్వు విని నీకు అర్థమైంది. అయితే మరి ఎందుకు అంత దూరం? ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం వరకు బైబిల్ తెరిచే సమయం కానీ టైం కానీ నీ దగ్గర ఉండదో? మరి ఎందుకు అంత దూరం చేసుకుంటున్నావు ప్రభుని? ప్రభు నీకు ఎలా దగ్గర అవుతాడు? వాక్యం చదవడం వల్ల దగ్గర అవుతాడు. వాక్యం నీకు గుర్తుండడం వల్ల దగ్గర అవుతాడు. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడం వల్ల దగ్గర అవుతాడు. నా దేని బిడ్డలో నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని పక్కన పెట్టి నీ జీవితం నువ్వు జీవించి ఆదివారం వచ్చి చక్కగా హ్యాపీగా కూర్చొని చక్కగా 2 మాటలు విని హ్యాపీగా వెళ్ళిపోయి మళ్ళా నీ మాటలు నీ ప్రవర్తన ప్రవర్తించి ఇట్లాగే. నా దేని బిడ్డలరా, యేసయ్య ఫిలిప్పుని కనుగొన్నాడు. ఫిలిప్పుని కనుగొని ఫిలిప్పు నతానియేలుని కనుగొన్నట్లుగా చేశాడు. నువ్వు నేనేం చేయాలి దేని బిడ్డలరా? నువ్వు నేనేం చేయాలి? నువ్వు నేను ఎక్కడున్నావు? యేసయ్యని లెక్క అడిగితే నువ్వు నేనేం చెప్పగలవు? ఎవరిని కనుగొన్నావు? నేను ఎవరిని కనుగోలేదయ్యా. ఎందుకు మరి? ఒకసారి నువ్వే ప్రార్థన చేసుకో. నువ్వేం ప్రార్థన చేసుకుంటావో నీ నోరు కూడా తిరగదు, నీ నాలుక కూడా నీకు సహకరించదు. ఏదో అలా మౌనంగా ఉండడం తప్ప. దేని బిడ్డలారా, ఏదో నాలుక అలాగేలా ఆడించడం తప్ప, ఏదో స్తోత్రం చెప్పడం తప్ప ఇంకేం తెలుసు నీకు నాకు? ఇంకేమొచ్చు నీకు నాకు? దేని బిడ్డలారా, భారం కలిగి ప్రార్థన చేయడం వచ్చా? లేదు, పోయింది. ఇంకా లోకాసల్లో ఫుల్గా నిండిపోయావు. నిండిపోయిన నీకు వదిలేకుండా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను వదిలేస్తే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పి
మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రేమతో మరలా మాతో మాట్లాడావు, నీకు వందనాలు. నీ కనికరమ చొప్పున మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం మా మీద ఉంచి మీరు నడిపించి, మేము చాలా దూరంలో ఉన్నాం ప్రభా. నతానియేలు ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరంలో ఉన్నాం. మీ దగ్గరికి ఎలాగైతే మీ దగ్గరికి వచ్చాడో నతానియేలుతో మీరు ఎలాగైతే మాట్లాడారో అలాగను మీరు మాతో మాట్లాడారు ఈరోజు. మీకు స్తోత్రం ప్రభా. దేవా, మేము కూడా మా ఫ్రెండ్స్ని, మా స్నేహితుల్ని, మా బంధువుల్ని, మా ఇరుగు పొరుగు వారిని మేము కనుగోడానికి సహాయం చేయి. యేసు లేని జీవితము వారు జీవిస్తున్నారు ప్రభా. యేసు లేని జీవితము జీవిస్తున్నారయ్యా ప్రభా. దయచేసి యేసు లేని జీవితము జీవిస్తున్న వారికి నేను యేసయ్య కొరకు చెప్పి బ్రతికించడానికి మా కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేని బిడ్డలారా.